ఈరోజు మనం 'లేబర్ డే' అనే మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ మూవీ స్టోరీ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఎవరికైతే లవ్ స్టోరీస్ ఇష్టం ఉంటాయో వాళ్ళందరూ ఈ మూవీని లైక్ చేస్తారు. అందుకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మనకి మూవీ స్టార్టింగ్ సీన్‌లోని ఈ మూవీలో హీరోయిన్ అయిన అడల్‌ని చూపిస్తారు. ఈమెకి ఆల్రెడీ పెళ్లి అయిపోయి ఉంటుంది. ఈమెకి ఒక కొడుకు కూడా ఉంటాడు. ఇతని పేరొచ్చేసి హెన్రీ. అయితే హెడల్ భర్త హెడల్‌కి విడాకులు ఇచ్చేసి ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. కానీ హెడల్ మాత్రం ఇంకొక పెళ్లి చేసుకోకుండా తన కొడుకు కోసం సింగిల్‌గా ఉండిపోతుంది. తన కొడుకుని చూసుకుంటూ ఈమె బతుకుతూ ఉంటుంది. వీళ్ళ ఇద్దరి జీవితం చాలా హ్యాపీగా గడుస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు వీళ్ళిద్దరూ మార్కెట్‌కి వెళ్తారు. ఈ మార్కెట్‌లో హెన్రీ నేను కామిక్స్ కొనుక్కుంటాను అని కామిక్స్ సెక్షన్‌కి వెళ్తాడు. ఇక్కడ హెన్రీ దగ్గరికి మన కథలో హీరో అయిన ఫ్రాంక్ వస్తాడు. ఫ్రాంక్ హెన్రీతో అక్కడ నుంచున్న అమ్మాయి ఎవరు అని అడిగితేని హెన్రీ ఆవిడ మా అమ్మ అని ఫ్రాంక్ చెప్తాడు. ఫ్రాంక్ అప్పుడు అయితే మీ అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది అని హెన్రీని తీసుకుని ఫ్రాంక్ అడల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఫ్రాంక్ నా బాడీకి ఒక దెబ్బ తగిలింది మీరు హెల్ప్ చేయాలి అని అడల్ని అడిగితేని అడల్ సారీ అండి నేను మీకు హెల్ప్ చేయలేను మీరు వేరే వాళ్ళని చూసుకోండి అని చెప్తేని అప్పుడు ఫ్రాంక్ మీరు నాకు హెల్ప్ చేయకపోతే మీ అబ్బాయిని ఇక్కడికిక్కడే చంపేస్తాను అని హడల్‌ని బెదిరిస్తాడు. ఆ మాటలకి హడల్ భయపడుతుంది. సరే నాతో పాటు రండి అని ఫ్రాంక్‌ని కారు ఎక్కించుకుని హడల్ తన ఇంటికి తీసుకువెళ్తుంది. హడల్, హెన్రీ చాలా భయపడుతూ ఉంటారు. నెక్స్ట్ హడల్ అడుగుతుంది అసలు నీకు దెబ్బ ఎలా తగిలింది అని. అప్పుడు ఫ్రాంక్ అంటాడు నేను హాస్పిటల్ విండో నుంచి దూకేశాను అందుకే దెబ్బ తగిలింది అని. హెన్రీ హాస్పిటల్ విండోలోంచి అసలు నువ్వెందుకు దూకావు అని అడిగితేని ఇప్పుడు ఫ్రాంకు తన అసలు నిజాన్ని చెప్పడం మొదలుపెడతాడు. ఫ్రాంక్ అంటాడు నేను ఒక ఖైదీని. అయితే నాకు ఆరోగ్యం బాగోలేదు అని పోలీసులు నన్ను హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. ఆ హాస్పిటల్ నుంచి నేను తప్పించుకున్నాను. నేను చెయ్యని ఒక తప్పు వలన నేను జైల్లోని శిక్షని అనుభవిస్తున్నాను. నేను మీ ఇంటి దగ్గర ఈ నైట్ మాత్రమే ఉంటాను. రేపొద్దున్న నేను లెగిసి నా దారి నేను వెళ్ళిపోతాను. ఈ ఒక్క నైట్ మాత్రమే నేను మీ ఇంట్లో ఉంటాను అని అంటాడు. అప్పుడు హెన్రీ నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది గానీ ఒకవేళ పోలీసులు మా ఇంటికి వస్తే నీకు షెల్టర్ ఇచ్చినందుకు మమ్మల్ని కూడా జైల్లో వేస్తారు. మరి దానికి నువ్వేం చేస్తావు అని అడిగితేని ఫ్రాంక్ అంటాడు నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. ఒకవేళ పోలీసులు మీ ఇంటికి వస్తే నేను అప్పుడు మీ ఇద్దరు కాళ్ళు చేతులు కట్టేసి నేను పారిపోతాను. పోలీసులకి మీరు మా ఇద్దరిని బెదిరించి మా ఇద్దరిని కట్టేసి ఇక్కడ ఉన్నారు అని చెప్పండి. అప్పుడు పోలీసులు మిమ్మల్ని ఏమీ చేయరు అని ఫ్రాంక్ అంటాడు. కొద్ది సమయం తర్వాత హడల్, హెన్రీ టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడు టీవీలోని ఫ్రాంక్ ఫోటో చూపిస్తూ ఇతను చాలా డేంజరస్ మనిషి. ఒక మర్డర్ చేసి పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుని బయట తిరుగుతున్నారు. ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండండి అని టీవీలో చెప్తూ ఉంటే వీళ్ళిద్దరూ చాలా భయపడుతూ ఉంటారు. అప్పుడు ఫ్రాంక్ అక్కడికొచ్చి మీరు నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఆ టీవీలో చెప్తున్నట్టు నేను అంత భయంకరమైన మనిషిని కాదు. నేను మీలాంటి వాడిని. నేను మిమ్మల్ని ఏమీ చేయను అని అంటాడు. నెక్స్ట్ సీన్‌లో ఫ్రాంక్ ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి ఒకవేళ మీ ఇంటికి ఎవరన్నా వస్తే ప్రాబ్లమ్ అవుతుంది అని ఎడెల్‌ని చైర్‌కి కట్టేసి ఫ్రాంకు వంటగదిలోకి వెళ్లి ఒక డిష్‌ని తయారు చేసి ఆ డిష్‌ని ఎడెల్‌కి తినిపిస్తాడు. హెన్రీ కూడా ఆ ఫుడ్‌ని తింటాడు. ఆ ఫుడ్డు చాలా టేస్ట్‌గా ఉంటుంది. హెడెల్ కూడా ఫ్రాంకు టీవీలో చెప్తున్నంత చెడ్డవాడు కాదు ఇతను మంచివాడే అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ సీన్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తుంది. ఇది హీరోకి సంబంధించిన ఫ్లాష్ బ్యాకు. అయితే హీరో ఒకరోజు పని చేసుకుంటూ ఉన్నప్పుడు హీరో ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయితో కలిసి ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడతో మళ్ళా సీన్ ప్రెజెంట్‌కి వస్తుంది. ప్రెజెంట్‌లో చీకటి పడిపోయి ఉంటుంది. ఫ్రాంకు హెడెల్‌కున్న కట్లు విప్పేసి చీకటి పడిపోయింది కదా మీ ఇద్దరు వెళ్లి పడుకోండి. ఈ సమయంలో మీ ఇంటికి ఇంకెవరూ రారు అని హెడెల్‌ని ఒక రూమ్‌కి, హెన్రీని ఒక రూమ్‌కి పంపించి ఫ్రాంక్ మాత్రం కింద పడుకుంటాడు. అయితే హెన్రీకి మాత్రం అసలు నిద్ర పట్టదు. ఎందుకంటే ఇంట్లో ఒక ఖైదీ ఉన్నాడు కాబట్టి హెన్రీ చాలా భయపడుతూ ఉంటాడు. హెన్రీ స్లోగా కిందకి దిగి అసలు ఫ్రాంక్ పడుకున్నాడా లేదా అని తొంగి చూస్తూ ఉంటాడు. అయితే ఫ్రాంకు చిన్న శబ్దం వచ్చినా గాని కళ్ళు తెరిసి చుట్టుపక్కలంతా చెక్ చేసుకుంటూ ఉంటాడు. హెన్రీ వెళ్ళినప్పుడు కూడా ఫ్రాంకు కళ్ళు తెరుస్తాడు. అది చూసిన హెన్రీ మళ్ళా తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత రోజు మార్నింగు ఫ్రాంక్ నిద్ర లెగిసి ఆ ఇంటిని అంతా క్లీన్ చేస్తాడు. వాల్ అంతా చెదిరిపోతని ఆ వాల్‌ని పూడుస్తాం, పాడైపోయిన కార్‌ని బాగు చేస్తాం. ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఫ్రాంకు పాపం వీళ్ళకి మొగదిక్కు లేదు అని వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. అయితే ఒకవైపు నుంచి ఇదంతాని హెడెల్ చూస్తుంది. హెడెల్ స్లోగా ఫ్రాంక్‌ని లైక్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లోని పనులన్నీ చేసే క్రమంలోని ఫ్రాంక్‌కి సంబంధించిన ఫ్యాంట్ కొద్దిగా కింద చిరిగిపోతుంది. హెడెల్ ఆ ఫ్యాంట్‌ని కుడుతూ ఉంటుంది. కరెక్ట్‌గా అదే సమయంలోని
బయట ఎవరో డోర్ కొడతాడు. ఫ్రాంక్ గమ్మున అలర్ట్ అయ్యి హెడెల్ని పట్టుకుని హెన్రీని ఎవరొచ్చారో చూడు అని పంపిస్తాడు. హెన్రీ డోర్ ఓపెన్ చేస్తని అక్కడ పక్కింటి అంకులు పండిపోయిన యాపిల్స్ కాయలన్నీ తీసుకొచ్చి ఎదురు అబ్బాయి మీ అమ్మేది అని అడుగుతూ ఉంటాడు. హెన్రీ మా అమ్మ వాష్రూమ్ లో ఉంది అని అంటేని పక్కింటి అంకుల్ అంటాడు, జాగ్రత్తరా బయట ఎవడో ఖైదీ తిరుగుతున్నాడంట, అది కూడా మన ఏరియాలోనే తిరుగుతున్నాడంట, ఇప్పుడు తలుపు కొట్టగానే తీసేసావు, అలాగా తలుపు కొట్టగానే తీయకు, ముందు ఎవడో కన్ఫర్మ్ చేసుకుని తీయి అని చెప్పి అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హెడెల్ ఈ యాపిల్లు ఇంకో 2 రోజుల్లో పాడైపోతాయి, నీకు కావాలంటే తినేసేయని ఫ్రాంక్కి హెన్రీకి ఇస్తూ ఉంటుంది. అప్పుడు ఫ్రాంక్కి ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఫ్రాంకు ఆ యాపిల్స్ పైన ఉన్న తొక్కనంతా తీసేసి ఒక కొత్త రెసిపీని తయారు చేస్తాడు. ఆ రెసిపీని ఎలా చేయాలో హెడెల్కి హెన్రీకి కూడా నేర్పిస్తాడు. అయితే ఈ రెసిపీ అయితే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఈ రెసిపీతోని హెడెల్ ఫ్రాంక్ కి ఇంకా దగ్గర అయిపోతుంది. ఒకవైపు వీళ్ళిద్దరూ క్లోజ్ అవుతున్నారు అన్న విషయం హెన్రీ చూస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ రోజు ఫ్రాంకు ఎప్పట్లాగే ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు. హెడెల్ ఏమో హెన్రీని సరుకులు తీసుకురమ్మని షాప్ కు పంపిస్తుంది. హెన్రీ షాప్ కు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అందమైన అమ్మాయి హెన్రీ కనిపిస్తుంది. అలాగే ఈ అమ్మాయి హెన్రీ క్లాస్మేట్ కూడా. ఇక్కడ హెన్రీ ఆ అమ్మాయితో కొద్ది సమయం మాట్లాడి సరుకులు పట్టుకుని ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు ఇంట్లో పక్కింటి ఆంటీ నుంచుని ఉంటుంది. అప్పుడు హెన్రీకి చాలా భయమేస్తుంది. ఏం కావాలి ఆంటీ అని అడిగితేని ఏది మీ అమ్మ లేదా అని ఆ ఆంటీ అంటుంది. అప్పుడు లోపల నుంచి హెడెల్ కూడా బయటికి వస్తుంది. ఏంటండి ఏం కావాలి అని అడిగితేని ఆ ఆంటీ నేను బయటికి వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు నా పిల్లవాడిని కొద్దిగా చూసుకోండి అని హెడెల్ కి చెప్తూ ఉంటుంది. అయితే హెడెల్ లేదండి మేము ఒక పనిలో ఉన్నాము, ఈ పిల్లవాడిని చూసుకుంటాం కొద్దిగా కష్టము అని చెప్తూ ఉంటేని ఆ ఆంటీ మాత్రం వినకుండా ఎక్కువగా ఫోర్స్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ కి ఆ ఆంటీ ఎక్కువగా వాదించి ఆ పిల్లవాడిని హెడెల్ కి అప్పగిచ్చి ఆమె బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఈ పిల్లవాడు వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఈ పిల్లవాడికి మాటలు కూడా రావు. అందుకు పెద్దగా ప్రాబ్లం ఏమీ అవ్వదు. నెక్స్ట్ ఫ్రాంక్ కూడా ఈ పిల్లవాడిని అలాగే హెడెల్ని హెన్రీని కూడా గార్డెన్ లోకి తీసుకువెళ్తాడు. అక్కడ వీళ్ళ నలుగురు ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఒకవైపేమో హెడెల్ ఫ్రాంక్ ని చూసి పాపం ఫ్రాంక్ నిజంగా ఏ తప్పు చేసి ఉండడు, చాలా మంచివాడు ఫ్రాంకు అని అతనికి బాగా దగ్గర అయిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే ఈవినింగ్ అయిపోతుంది. పక్కింటి ఆంటీ పిల్లవాడిని తీసుకువెళ్తాకొస్తుంది. కరెక్ట్గా అదే సమయంలోని టీవీలోని ఫ్రాంక్ కు సంబంధించిన న్యూస్ ప్లే అవుతూ ఉంటుంది. అందులో ఫ్రాంకు పెద్ద అంతకుడని చెప్తూ ఉంటాడు. అయితే ఆ న్యూస్ ఈ హ్యాండిక్యాప్డ్ అయిన పిల్లవాడు చూసేస్తాడు. ఈ పిల్లవాడు అనుకుంటాడు అంటే ఇప్పుడు వరకు నేను ఒక హంతకుడితో గేమ్స్ ఆడానా అని వాళ్ళ అమ్మకి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఒకవైపు ఏమో హెడెల్ హెన్రీ చాలా భయపడుతూ ఉంటారు. అయితే ఆ పిల్లవాడు హ్యాండిక్యాప్డ్ కాబట్టి అతను చెప్పే మాటలు ఎవరికి అర్థం కావు. అలాగే అతని మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళ అమ్మ కూడా ఇంకా పిల్లవాడిని ఇంటికి తీసుకువెళ్ళిపోతుంది. ఇక్కడ కథ మళ్ళా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో ఫ్రాంకు తన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ఉంటాడు. వీళ్ళిద్దరికి ఒక మంచి బిడ్డ కూడా పుట్టి ఉంటాడు. అయితే ఫ్రాంకు భార్య ఆ పిల్లవాడిని ఫ్రాంక్ చేతిలో పెట్టి నాకు అర్జెంటుగా పని ఉంది అని బయటికి వెళ్ళిపోతుంది. పాపం ఫ్రాంక్ మాత్రం ఆ పిల్లవాడిని చేతిలో పెట్టుకుని అలా కూర్చునే ఉంటాడు. ఇక్కడ నుంచి సీన్ మళ్ళా ప్రెజెంట్ లోకి వస్తుంది. అయితే బయట చీకటి పడిపోయి ఉంటుంది. ఫ్రాంక్ ఒంటిపైన ఉన్న దెబ్బని హెడెల్ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఒకవైపు నుంచి ఇదంతా బయట నుంచి హెన్రీ చూస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే హెడెల్ హెన్రీని లైబ్రరీకి పంపించి ఒక బుక్ ని తెమ్మంటుంది. హెడెల్ లైబ్రరీకి వెళ్తాడు. అక్కడ షాపింగ్ మాల్ లో కనిపించిన అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయితో హెన్రీ మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఈ అమ్మాయి హెన్రీకి అంత పరిచయం ఉండదు. నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి అన్న వివరాలు హెన్రీ కనుక్కుంటూ ఉంటేని ఆ అమ్మాయి అంటుంది, నేను మా అమ్మమ్మ దగ్గర ఉంటాను. నిజానికి మా అమ్మ నన్ను వదిలేసి వేరొక అబ్బాయిని ప్రేమించి అతనితో వెళ్ళిపోయింది. అప్పటి నుంచి నేను మా అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాను అని ఆ అమ్మాయి చెప్పగానే హెన్రీ ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. మా అమ్మ కూడా ఫ్రాంక్ కి దగ్గర అవుతుంది, అంటే నన్ను వదిలేసి మా అమ్మ కూడా వెళ్ళిపోతుందేమో అని హెన్రీ అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. కరెక్ట్గా అదే సమయంలోని హెన్రీ ఫాదర్ వచ్చేసి హెన్రీని బయటికి తీసుకెళ్తాడు. అయితే హెడెల్ కి తన హస్బెండ్ కి మధ్యన ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ప్రతి సండే తన హస్బెండ్ హెన్రీని తీసుకువెళ్తూ ఉంటాడు. అయితే ఈ రోజు కూడా సండే కాబట్టి హెడెల్ హస్బెండ్ హెన్రీని బయటికి తీసుకువెళ్తాడు. హెన్రీ ఫాదర్ హెన్రీతో అంటాడు, మీ అమ్మ దగ్గర ఇంకెన్ని రోజులు ఉంటావు, నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చేయచ్చు కదా, మనం కలిసి ఉందామని అంటేని హెన్రీ అంటాడు, లేదు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మకి నా అవసరం ఎంతో ఉంది అని అంటూ ఉంటాడు. ఇక ఆ రోజు ఈవినింగ్ అయిపోయిన తర్వాత హెన్రీ ఫాదర్ హెన్రీని తన ఇంటి దగ్గర దింపేస్తాడు. హెన్రీ ఇంట్లోకి వచ్చి చూస్తేని ఇంట్లోని హెడెల్ ఫ్రాంక్ వీళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు. తర్వాత సీన్ లోని
హెడల్ హెన్రీ దగ్గరికి వచ్చి రేపొద్దున మనం కెనడా వెళ్తున్నామని చెప్తేని హెన్రీ ఏడుస్తూ ఏంటమ్మా నన్ను వదిలేసి నువ్వు వెళ్ళిపోతున్నావా అని అంటూ ఉంటాడు. హెడల్ అప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావురా, నువ్వు లేకుండా నేను ఎక్కడికైనా వెళ్తానా, నువ్వు నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్తుంది. అప్పుడే హెన్రీకి కూడా అర్థమవుతుంది తన అమ్మ తనని ఎంత ప్రేమిస్తుందో అని. ఇక తర్వాత రోజు వాళ్ళ ఇంట్లో ఉన్న సామానం అంతా సర్దుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అదే సమయంలో హెన్రీకి ఆ షాపింగ్ మాల్లో కలిసిన అమ్మాయి గుర్తొస్తుంది. హెన్రీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మేము ఎలాగ వెళ్ళిపోతున్నామని విషయమంతా చెప్తాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నేను నిన్నే ఒక సినిమా చూశాను. ఆ సినిమాలో కూడా ఇలాగ ముగ్గురు వేరే దేశం వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ఆ అబ్బాయిని అలాగే వాళ్ళ అమ్మని కూడా చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులని తీసుకుని పరారైపోతాడు అని ఆ అమ్మాయి హెన్రీతో చెప్పగానే హెన్రీ మళ్ళా ఆలోచనలో పడిపోతాడు. ఇంకొక వైపేమో ఫ్రాంకు ఎక్కువగా పనిచేసినందుకు తనకున్న దెబ్బ పెయిన్ వస్తూ ఉంటుంది. హెడల్ అది చూసి నువ్విక్కడే ఉండు, నేను బయటికి వెళ్ళి మెడిసిన్ తీసుకువస్తాను అని కారు స్టార్ట్ చేయబోతుంది. అయితే హెడల్ చేతులు వణికిపోతూ ఉంటాయి, తనకి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఫ్రాంకు హెడల్ దగ్గరికి వచ్చి కూర్చుని ఏమైంది నీకు, నువ్వెందుకు ఇలాగ అయిపోతున్నావు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అని అంటాడు. అప్పుడు హెడల్ చెప్తుంది, నాకు పెళ్ళైన తర్వాత నాకు హెన్రీ పుట్టాడు. తర్వాత నేను మళ్ళా ప్రెగ్నెంట్ అయ్యాను. అయితే ఒక రోజు నేను పడుకున్నప్పుడు నా నుంచి చాలా రక్తం పోయింది. హాస్పిటల్కి వెళ్తే కడుపులోనే నా బిడ్డ చనిపోయారు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళా నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు కూడా బిడ్డ కడుపులోనే చనిపోయాడు. చివరగా మూడోసారి నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు పిల్లవాడు పుట్టి చనిపోయారన్న విషయం నాతో చెప్పారు. అప్పటికే నేను మానసికంగా శారీరకంగా నలిగిపోయి ఉన్నాను. కరెక్ట్‌గా నేను నార్మల్ అయ్యేసరికి నా భర్త కూడా నా నుంచి విడిపోయాడు. ఇవన్నీ నేను తట్టుకోలేకే నాకు ఈ వీక్‌నెస్ వచ్చింది అని తన ప్రాబ్లమ్‌ని చెప్పుకుంటుంది. అయితే ఇదంతా విన్న ఫ్రాంకు ఇప్పటి వరకు నువ్వు ఒక అమ్మాయివి, కానీ ఇప్పుడు నీకు తోడుగా నేను కూడా ఉన్నాను. నువ్వేమీ భయపడకు అని ధైర్యం చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లోని హెన్రీ ఇంటికి వచ్చేస్తాడు. హెన్రీ తన ఫాదర్ కోసం ఒక లెటర్‌ని రాస్తాడు. ఆ లెటర్‌లోని నాన్న మన ఇంటికి ఒక ఖైదీ వచ్చాడు. ఆ ఖైదీ ఇలాగా అమ్మకి దగ్గర అయ్యాడు. ఇప్పుడు మేము ముగ్గురం ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామని జరిగిందంతా లెటర్‌లో రాసి ఆ లెటర్‌ని తన నాన్నకి అందేలాగా చేసి ఇతను నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటాడు. కరెక్ట్‌గా అదే సమయంలో ఒక పోలీసు హెన్రీ దగ్గరికి వచ్చి ఏంటి ఒక్కడివే వెళ్తున్నావు రా, నేను మీ ఇంటి దగ్గర దింపేస్తాను అని అంటాడు. అయితే ఆ పోలీసు హెన్రీని కారులో ఎక్కించుకుని హెన్రీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఒకవైపు హెడల్ ఆ పోలీసుని చూసి షాక్ అయిపోతుంది, ఏంటి హెన్రీ పోలీసుతో వచ్చాడు అని. అయితే ఆ పోలీసు హెడల్ దగ్గరికి వచ్చి ఏంటండి ఇంటిని ఖాళీ చేసేస్తున్నారు అని అడిగితేని ఈ ఇంటిని అమ్మేస్తున్నామండి అని హెడల్ చాలా నార్మల్గా చెప్తుంది. అయితే ఆ పోలీస్ కూడా ప్యాక్ చేసిన డబ్బాలన్నీ కారులోకి ఎక్కిస్తాకి హెల్ప్ చేస్తాడు. తర్వాత ఈ ఏరియాలోని ఒక దొంగ తిరుగుతున్నాడు, మీకు తెలిసే ఉంటది, టీవీలో చూసి ఉంటారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా ఒక వైపు నుంచి ఫ్రాంక్ చూస్తూనే ఉంటాడు. ఫ్రాంక్ హెడల్తో అంటాడు, మనం ఎంత లేట్ చేస్తే అంత ప్రమాదం, పోలీసులు నన్ను పట్టేసుకుంటారు. నువ్వు ఏం చేస్తావంటే బ్యాంకు వెళ్ళి బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ డ్రా చేసుకుని వచ్చేయి అని ఫ్రాంకు హెడల్ని బ్యాంక్కి వెళ్ళమని అంటాడు. హెడల్ కూడా హెన్రీని తీసుకుని బ్యాంకుకి వెళ్ళి డబ్బులు అన్ని డ్రా చేసుకుని డబ్బులు పట్టుకుని ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రాంకు హెన్రీతో అంటాడు, నువ్వెందుకు మీ నాన్నకి నా గురించి చెప్పేశావు, మీ నాన్న ఇంటికి కాల్ చేశారు, నువ్వెందుకు ఇలా చేసావని ఫ్రాంకు హెన్రీని అంటాడు. అయితే హెన్రీ ఏమీ మాట్లాడకుండా పై ఫ్లోర్కి వెళ్ళిపోతాడు. కరెక్ట్‌గా అదే సమయంలో బయట పోలీసులు కూడా వచ్చేస్తారు. ఇక్కడి నుంచి సీన్ మళ్ళా ఫ్లాష్ బ్యాక్ లో వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోని ఫ్రాంకు ఆ బిడ్డని చేతిలో పట్టుకుని ఉంటాడు కదా. నిజానికి ఫ్రాంకు భార్య ఏదో ఇంపార్టెంట్ పని ఉండి బయటికి వెళ్ళలేదు, పబ్ లో ఎంజాయ్ చేయడానికి వెళ్తుంది, అది కూడా ఇంకొక వేరే అబ్బాయితోని. అయితే అదే రోజు సాయంత్రం ఫ్రాంకు డైరెక్ట్ గా తన భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు వేరొక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉన్నావా అని అడిగితేని ఆ అమ్మాయి కూడా చాలా కేర్లెస్ గా అవును అని అంటుంది. అప్పుడు ఫ్రాంకు మరి ఈ బిడ్డ నాకు పుట్టాడా లేకపోతే అతనికి పుట్టాడా అని అడిగితేని ఈ బిడ్డ అతనికే పుట్టాడు అని నవ్వుకుంటూ ఆమె సమాధానం చెప్తుంది. అప్పుడు ఫ్రాంక్ కి చాలా కోపం వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవని లైట్ గా ఆమె తొయ్యగానే ఆమె జారి ఒక రాడ్ మీద పడి చనిపోతుంది. ఇంకొక వైపేమో ఫ్రాంక్ కొడుకును కూడా ఫ్రాంకు పైన ఒక వాటర్ టబ్ లో కూర్చోబెడతాడు. అయితే ఆ బుడ్డోడేమో ఆ వాటర్ టబ్ నుంచి పక్కన ఉన్న పెద్ద టబ్లోకి దూకి ఆ పిల్లోడు కూడా చనిపోతాడు. అయితే పోలీసులు కూడా ఫ్రాంకు ఎటువంటి తప్పు చెయ్యకపోయినా గాని ఫ్రాంక్ ని అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తారు. ఇక్కడి నుంచి సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. ప్రెజెంట్ లో బయట పోలీసులందరూ వచ్చేస్తూ ఉంటారు. ఇక ఫ్రాంకు తప్పించుకుంటాకి ఎటువంటి మార్గమూ లేదు. చివరిసారిగాని ఫ్రాంకు హెడల్ ని హగ్ చేసుకుంటారు.
వీళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఫ్రాంక్ ఏమాత్రం లేట్ చేయకుండా హెడెల్‌ని అలాగే హెన్రీని తాళ్లతో కట్టేసి ఫ్రాంక్ బయటికి వెళ్లి పోలీసులకు లొంగిపోతాడు. అయితే ఈ సమయంలోని హెన్రీ ఫ్రాంక్‌ని చూసి బాధపడతాడు. హెన్రీకి ఇప్పటికి అర్థమవుతుంది ఫ్రాంకు ఎంత మంచివాడో అని. పోలీసులు కూడా హెడెల్‌ని, హెన్రీని కట్టేసి ఉండటం చూసి వీళ్ళిద్దరూ పాపం అమాయకులు అని వాళ్ళిద్దరిని వదిలేస్తారు. అయితే ఆ తర్వాత రోజు నుంచి హెడెల్, హెన్రీ ఎన్నో పోలీస్ స్టేషన్లు తిరుగుతారు ఫ్రాంక్ కోసం, ఫ్రాంక్‌ని చూడటానికి. కానీ ఫ్రాంక్ ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడా అని వీళ్ళిద్దరికీ తెలియదు. అలాగా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. హెన్రీ పెద్దవాడు అయిపోతాడు. ఇతను ఒక రెస్టారెంట్‌ని పెట్టుకుంటాడు. ఆ రెస్టారెంట్‌లోని స్పెషల్ ఫుడ్డు మరేదో కాదు. ఆ రోజు ఫ్రాంకు పండిపోయిన యాపిల్స్ కాయలతో ఒక ఫుడ్ చేశాడు చూడండి. ఆ ఫుడ్డే ఇప్పుడు హెన్రీ తన రెస్టారెంట్‌లో స్పెషల్ ఫుడ్ కింద అమ్ముతూ ఉంటాడు. ఆ ఫుడ్ చాలా ఫేమస్ అయిపోతుంది. ఆ ఫుడ్ గురించి హెన్రీ రెస్టారెంట్ గురించి ఒక మ్యాగజైన్‌లో కూడా వేస్తారు. ఆ మ్యాగజైన్ జైల్లో ఉన్న ఫ్రాంక్ చదువుతాడు. అతను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఫ్రాంకు ఆ రెస్టారెంట్ అడ్రస్ పెట్టి హెన్రీకి ఒక లెటర్‌ని రాస్తాడు. ఆ లెటర్‌లోని ఫ్రాంకు మీ అందరూ ఎలా ఉన్నారు? హెన్రీ నువ్వు బాగున్నావా? మీ అమ్మ బాగుందా? మీ అమ్మకి పెళ్లయిందా అని ఫ్రాంకు ఆ లెటర్‌లో రాసి ఉంటాడు. అయితే ఆ లెటర్ చదివిన హెన్రీ ఆశ్చర్యపోతాడు. హెన్రీ ఫ్రాంక్‌కి తిరిగి ఇంకో లెటర్‌ని రాస్తాడు. మా అమ్మ ఇప్పటికీ మిమ్మల్నే ప్రేమిస్తుంది. మా అమ్మ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు అని ఆ లెటర్‌లో రాసి ఉంటాడు. ఒకవైపు ఆ లెటర్ చదివిన ఫ్రాంకు ఎంతో ఆనందపడతాడు. అయితే ఫ్రాంకు ఏ జైల్లో ఉన్నాడో హెడెల్‌కి కూడా తెలుస్తుంది. హెడెల్ ఫ్రాంక్‌ని చూడటానికి ఆ జైలుకి వెళ్తుంది. అక్కడ వీళ్ళిద్దరూ చాలా ఎమోషనల్ అవుతాడు. అయితే ఈ సిట్యుయేషన్‌లోనే హెడెల్‌కి కూడా అర్థమవుతుంది ఫ్రాంక్ ఇంకా తననే ప్రేమిస్తున్నాడు అని. అలాగే ఫ్రాంకు ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అవుతున్నాడు అని కూడా తెలుస్తుంది. ఇక మూవీ లాస్ట్ సీన్‌లోని ఫ్రాంకు జైలు నుంచి రిలీజ్ అయిపోయి ఉంటాడు. ఇక ఫ్రాంకు, హెడెలు మిగిలిన తన జీవితాల్ని ఆనందంగా గడుపుతూ ఉంటాడు. ఇక ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ మీకు ఎలా కనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో లవ్ స్టోరీస్ కూడా మీ ముందుకి నేను తీసుకువస్తూ ఉంటాను. ఆ నోటిఫికేషన్ మీకు రావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉంటారు.